జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరం ఈ మొట్టమొదటి దినమున ప్రభు మా అందరికి ఇచ్చినటువంటి వాగ్దానం అదేమిటంటే, నదీ ప్రవాహము వలె సమాధానమును మీ అందరికీ కలుగజేసేదను. సమాధానము నదీ ప్రవాహము వలె అంటే కంటిన్యూస్ గా ఈ సంవత్సరం అంతా మన కుటుంబాలకి సమృద్ధి అయినటువంటి సమాధానమును ప్రభు అనుగ్రహించబోతున్నాడు. జనముల ఐశ్వర్యమును ఒడ్డు మీద పొల్లి పారు జల ప్రవాహము వలె మీకు అనుగ్రహించేదను. అంటే మీరు ఊహించిన దానికన్నా, మీకు అవసరమైన దానికన్నా మరి శ్రేష్టమైనటువంటి ఐశ్వర్యమును ఘనతను ప్రభువు ఈ సంవత్సరంలో మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఆపదలలో, మీ శోధనలలో, మీ కష్టములలో ఆయన వైపు మీరు చూస్తే ఆయన మనందరినీ తన చంకలో ఎత్తుకొని అద్దరికి తీసుకుని వెళ్తానని ప్రభు మనతో వాగ్దానము చేసి ఉన్నాడు. ఆయన ఎలాగా ఆదరిస్తానని చెప్తున్నాడంటే, ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా ఆదరిస్తుందో ఆ విధముగా ఈ సంవత్సరం అంతా నేను మిమ్మల్ని ఆదరించెదను. ఎలాగ ఆదరిస్తాడు? తల్లి తన బిడ్డలను ఏ విధంగా ఆదరిస్తుందో అక్కడ తండ్రి అని చెప్పలేదు. ఒకవేళ తండ్రి బిడ్డను ఆదరించకపోవచ్చేమో కానీ బిడ్డల యొక్క వ్యతిరేక క్రియలను బట్టి తండ్రి బిడ్డలను మందలిస్తాడు. కానీ తల్లి తన బిడ్డ ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ తల్లి ఆ బిడ్డని ఆదరిస్తుంది, హక్కును చేర్చుకుంటుంది, పిలిచి ప్రేమతో భోజనము పెడుతుంది. కుమారుని కుమార్తె యొక్క ఆకలిని తీరుస్తారు. బిడ్డల ఆకలి తల్లికి మాత్రమే తెలుస్తుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మన తల్లి ఎలాగా మనల్ని ఆదరిస్తుందో అదే విధముగా ఈ 2025వ సంవత్సరం అంతా మనల్ని ఆదరిస్తూనే ఉంటాడు. ఎక్కడ ఆదరిస్తాడు? ఎక్కడ ఆదరిస్తాడు? కరెక్ట్ పాయింట్ వచ్చాం మనం. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఎక్కడ ఆదరిస్తానన్నాడు? యెరూషలేములోనే ఆదరిస్తాను. యెరూషలేము అంటే దేవుని యొక్క మందిరము. దేవుని మందిరములోనే మిమ్మల్ని ఆదరిస్తాను. నేను దేవుని మందిరములోనే నేను మీకు సమాధానమును దేవుని మందిరము నుండి మీకు ప్రారంభిస్తాను. దేవుని మందిరము నుండి ఆశీర్వాదములు మీకు కలుగుతాయి. కనుక సంఘమా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు ఎవరైతే దేవుని సంఘమునకు మానకుండా వస్తారో వారిని ప్రభువు ఆదరిస్తారు. నీకు ఆదరణ ఎక్కడ కలుగుతుందో నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ భోజనం జరుగుతుందో అక్కడికి వెళితే భోజనం పెడతారు, కానీ మరొక చోటకి వెళితే అక్కడ భోజనం దొరకదు. ఎక్కడ ఆదరణ మనకు కలుగుతుందో, ఎక్కడ ఆదరణ ప్రభు మనకు అనుగ్రహిస్తాడో అక్కడికి మనము వెళ్ళాలి. ప్రభు ఏమంటున్నాడు? యెరూషలేములో నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. యెరూషలేములోనే ఆదరిస్తాను. అందులోనే క్లియర్గా ప్రభు అక్కడ రాయబడింది. యెరూషలేములో అంటే దేవుని మందిరం నుండి ఆశీర్వాదము మన ఇంటికి వస్తాయి.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మందిరం నుండి వస్తుంది. లోకాసు సువార్త 2వ అధ్యాయంలో 27, 28, 29 వచనాల్లో ఆ పైన రాయబడుతుంది. సుమయోను అనే పేరు కలిగినటువంటి భక్తిపరుడును నీతిమంతుడు ఒకడున్నాడు. ఎవరైనా నీతిమంతుడు మరియు భక్తిపరుడు సుమయోను. అతను దేవుని మందిరములో ఉన్నాడు. అతను ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన వాడై దేవుని మందిరమునకు వచ్చిన రాయబడు. ఏ ప్రేరణతో వచ్చాడు? ఆత్మ ప్రేరేపించగా, ఆత్మ ప్రేరేపణతో దేవుని మందిరమునకు వచ్చాడు. అతను నీతిపరుడు, భక్తిపరుడు. మనము ప్రభువు యొక్క, క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి, దేవుడు తన రక్తము చేత మనల్ని అందరూ కడిగి నీతిమంతులుగా మనల్ని ప్రభువు చేసేది. మనము నీతిమంతులము కాదు, అయినప్పటికీ ఆయన రక్తము వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులైన నీవు దేవుని మందిరములోనికి వచ్చుతున్నప్పుడు ఆత్మపూర్ణుడవై మందిరములోనికి రావాలి. ఆత్మపూర్ణురాలవై దేవుని మందిరములోనికి రావాలి. ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడవై, ఆత్మచేత ప్రేరేపింపబడిన దానమై దేవుని మందిరములోనికి రావాలి. అంతేగాని ఏదో అలా వస్తున్నామో, ఎలా వస్తున్నామో, సినిమాలకు వెళ్తున్నామో, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, మందిరానికి కూడా వెళ్తున్నాం. మందిరానికి వస్తే సమాధానము మనకి రాదు. దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఆత్మ మూలముగానే నీవు దేవుని మందిరంలోనికి రావాలి. సుమయోను ఆత్మ ప్రేరేపణతో దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుని మందిరములోనికి వచ్చాడో ఆ నీతిమంతుడు ఆత్మ ప్రేరేపణతో 27వ వచనంలో ఏం రాయబడింది చదవండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమును జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చి, నువ్వు ఆశతో, ఆసక్తితో, ఆత్మతో దేవుని మందిరమునకు వస్తే, అక్కడ రాయబడింది, యోసేపు మరియలు ధర్మశాస్త్రం ప్రకారము జరిగించడానికి బాలుడైనటువంటి యేసు ప్రభుని దేవుని మందిరమునకు వారు తోడుకుని వచ్చారు. నీవు ఆత్మ ప్రేరేపణ కలిగి దేవుని మందిరమునకు వస్తే యేసు ప్రభు ఆ మందిరములోకి వస్తాడు. ఆ మందిరములో యేసు ప్రభువు పుట్టుతాడు. ఆ తర్వాత వచ్చిన జరగండి చదువు. నాథా, దానికి ముందు ఇంకొక మాట, అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని స్మృతించాడు. ఏం చేశాడు? ఆ యొక్క సుమయోనైనటువంటి భక్తిపరుడు యేసు ప్రభువుని 2 చేతులతో ఎత్తుకొని, ఆ పసిబిడ్డను ఎత్తుకొని ఏం చేశాడు? స్తుతించాడు. దేవుని మందిరమునకు వచ్చిన నీవు ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించకుండా నువ్వు మౌనముగా ఉంటే సమాధానం నీ యొద్దకు రాదు. ఎప్పుడైతే సుమయోను ప్రభువును 2 చేతులతో ఎత్తుకొని స్తుతిస్తూ అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో ఈ దాసుని పోలించుచున్నావు. సుమయోనికి సమాధానం ఎక్కడ దొరికింది? దేవుని మందిరంలో సమాధానము దొరికింది. అప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి సుమయోను ఎదురు చూస్తూ ఉన్నాడు సమాధానం కొరకు, కానీ సమాధానము దొరకల. ఎప్పుడైతే ఆత్మతో దేవుని మందిరములోనికి వచ్చాడు, అప్పుడు యేసు ప్రభు ఆ మందిరములోనికి వచ్చాడు.
వచ్చి ఆ సమయానికి సమాధానమును అనుగ్రహించాడు. ప్రభు యొద్ద నుండి సమాధానము మనం పొందుకోవాలంటే ఈ 2025వ సంవత్సరం అంతా సమాధానం మనం పొందుకోవాలి అంటే నువ్వు ఆత్మతో దేవుని మందిరమునకు రావాలి. నువ్వు ఆత్మతో దేవుని మందిరమునకు రావాలి అంటే ఇప్పటి వరకు నీకున్నటువంటి పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనం చదవండి. యెషయా గ్రంథం 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. హల్లెలూయా. మునుపటి సంగతులను, పాత జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను అప్పుడు అలా ఉన్నాను, నేను అప్పుడు ఎలాగా ఉన్నాను, నేను అలా చేశాను, ఎలా చేశాను, వాటన్నింటినీ మీరు జ్ఞాపకము చేసుకోవద్దు. గతం గత 2024వ సంవత్సరంలో నువ్వు ఏ విధంగా ఉన్నావో మర్చిపో. నీ పూర్వకాలపు సంగతులన్నీ మర్చిపో. నీ పాత జీవితాన్ని నువ్వు మరచిపోతే 19వ వచనం చదవండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది వలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవను కలిగి చేయువాడను, ఎడారిలో నదులు పారచేయువాడను, నేను ఏర్పరచబడిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నిన్ను పుట్టించుచున్నాను. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా. ప్రభు మనందరి పక్షముగా ఈ 2025వ సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి క్రియ చేస్తానంటున్నాడు. ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదములు ఇస్తానంటున్నాడు. ఒక నూతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానములు నేను ఇస్తున్నాను అంటున్నాను. మీరు నమ్మాలి, ఇస్తానని మన ప్రభు. ఎందుకు నమ్మాలి అంటే ఆయన అరణ్యములో త్రోవలను ఏర్పాటు చేసేటువంటి దేవుడు, అరణ్యములో మార్గమును ఏర్పాటు చేసేటువంటి దేవుడు, ఎడారులలో నీళ్లను ఉపకింప చేసేటువంటి దేవుడు. ఆయన సాధ్యమైనది లేదు. ఆయన సమస్తమును చేయగలడు, ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతనమైనటువంటి క్రియను మీ జీవితాలలో నేను చేస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను కైకొను వారిగాను వారిని చేసేదను. ప్రభు అంటున్నారు, ఈ నూతన సంవత్సరంలో ఇదిగో నీలో ఉన్నటువంటి నీ రాతి గుండె, ఆ కనికరము లేనటువంటి గుండెను తీసివేస్తాను. ఆ పాపంతో నిండి ఉన్నటువంటి గుండెను తీసివేస్తాను. పాపపు ఆలోచనలను తీసివేస్తాను. పాపపు మార్గములను తీసివేస్తాను. నూతనమైన హృదయం నేను మీకు ఇస్తాను. క్రీస్తును కలిగి ఉన్నటువంటి హృదయాన్ని నేను మీకు ఇస్తాను. క్రీస్తును పోలినటువంటి హృదయమును నేను మీకు ఇస్తాను. ఆ యొక్క బండబారిన హృదయమును, బండ లాంటి హృదయమును తీసివేసి కరుణతో కూడినటువంటి, ప్రేమతో కూడినటువంటి మాంసపు హృదయమును నేను మీకు ఇస్తాను. ఆ మాంసపు హృదయాన్ని, ప్రేమతో కూడిన హృదయాన్ని నేను మీకు ఇచ్చి మిమ్మల్ని నా ఆజ్ఞలను అనుసరించే వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. నా విధులను గైకొనే వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. ప్రైజ్ ది లార్డ్.
ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన విధులను గైకొంటారో ఆయన వారిలో ఉంటారు. ఆ కుటుంబాన్ని, ఆ జీవితాన్ని ప్రభువు ఫలభరితమైనటువంటి జీవితం చేస్తారు. మీరు నన్ను వెంబడించండి, నా ఉపదేశములను వెంబడించండి, నా ఆజ్ఞలను మీరు పాటించండి. నా ఆజ్ఞలను మీరు పాటిస్తే, నా ఉపదేశములను మీరు అనుసరిస్తే మీకు అన్ని విషయములలో కూడా సమృద్ధి అయినటువంటి దీవెనలను ఆశీర్వాదములు ఇస్తారని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో 28లో మనతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆశీర్వాదములన్నీ ప్రభు ఇస్తాడు. ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, ఆశీర్వాదములన్నీ పొందుకోవడానికి కావలసినటువంటి యోగ్యత, అర్హత, ఆ యొక్క మంచి మనస్సు, శ్రేష్టమైన నూతనమైన మనస్సు నేను మీకు అనుగ్రహిస్తున్నాను. మరి అంత మంచి మనస్సు మీరు తీసుకోవడానికి మీకు ఇష్టమేనా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఇష్టపడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. మేము ఇష్టపడుతున్నామని మీరంటే ఆయన మనకి ఇవ్వటానికి ఆయన కూడా ఇష్టపడుతున్నాడు. పాత మనసును తీసేయండి, ఆ కరడుగట్టిన హృదయాన్ని తీసివేయండి. పాపముతోటి, పాపము ఆలోచనలతోటి, పాపము తలంపులతోటి ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని, ఆ పాత జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని, అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని తీసివేయండి. మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ ఇట్. ప్రభువా, నూతనమైనటువంటి ఆ యొక్క మాంస హృదయాన్ని మాకు, నిన్ను వెంబడించేటువంటి హృదయాన్ని మాకు, నీ ఆజ్ఞలకు బద్ధులమై విధేయులమై మమ్మల్ని తగ్గించుకుని మిమ్మల్ని వెంబడించే హృదయం మాకు అని ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, నా కుమారుడు, నా కుమారుడా, నువ్వు అడిగింది నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనములో సింహాసనాసీనుడైన ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పారు. ఎవరు చెప్పారు? అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, అంటే సింహాసనం మీద ఆశీనుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసు అప్పుడు మనందరితో చెబుతూ ఉన్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాడు. మన జీవితాలన్నింటినీ, అందరి జీవితాలు, అందరి కుటుంబాలు ఉన్న జీవితాలను ఆయన నూతనమైనటువంటి జీవితాలుగా ఆయన మారుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో నూతనమైనటువంటి సృష్టి. ప్రభు మనందరినీ కూడా ఆ నూతనమైనటువంటి సృష్టిగా ప్రభు మనల్ని మార్చివేశాడు. ఈ 2025వ సంవత్సరంలో మన నూతనమైన వారిగా మన మార్చి, క్రీస్తుని పోలి జీవించే వారిగా మన మార్చాడు. ఇక పాతవి గతించినాయి, ఇక సమస్తములు నూతనమైనవి. ఆయన నూతనమైనటువంటి మార్గములో మనల్ని ప్రయాణింపజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడు పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో చదువుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏమైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, ప్రాచీన స్వభావమును దాని పురుషులతో కూడా, అంటే ప్రాచీన స్వభావము అంటే దాని పురుషుడు అంటే అపవాది, సైతాన్, అపవాది సైతాన్. వాని క్రియలను మనము పరిత్యజించాలి, అంటే విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి వేసి జ్ఞానము కలుగు నిమిత్తము వారిని సృష్టించిన వాని పోలికగా, జ్ఞానము కలుగు నిమిత్తము. ఎవరైతే జ్ఞానం ఎవరై ఉన్నారు? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. జ్ఞానమును అనుగ్రహించేవాడు మన ప్రభు అయిన
యేసుక్రీస్తు వాని పోలికగా మీరు నవీన స్వభావమును ధరించుకోవాలి. పాత స్వభావాన్ని తీసివేయాలి. అంతేగాని నెపాలు చెప్పకూడదు. దేవుని మందిరానికి రమ్మనమంటే నాకు ఆ పని ఉందండి, నాకు ఈ పని ఉందండి అని చెప్పకూడదు. వాటిని ఏమంటారు బైబిల్ ఏమన్నా తెలుసా? వారు నెపములు చెప్పసాగిరి. నెపములు చెప్పసాగిరి. ప్రభువు మా ఇంటికి విందు భోజనానికి రమ్మనమని ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని మాత్రమే పిలిచాడు విందు భోజనానికి. అందరినీ పిలవలేదు. అన్య జనాంగాన్ని పిలవలేదు. రక్షణ లేని వారిని పిలవలేదు. విగ్రహారాధకుని పిలవలేదు. ఎవరైతే ఆయన పిలుచుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, ఎంపిక చేసుకున్నాడో వారిని మాత్రమే తన ఇంటికి భోజనానికి పిలిచే. ఫలానా రోజు మా ఇంట్లో గొప్ప విందు జరుగుతుంది, మీరందరూ మా ఇంటికి వచ్చి విందు భోజనంలో మీరు పాలు పొందండి అని అందరికీ వర్తమానం పంపించారు. ఆ రోజు వచ్చింది. అయితే ఎవరినైతే పిలిచాడో వారెవ్వరూ కూడా విందు భోజనానికి రాకపోతే ఆ యజమాని తన దాసుని పంపిస్తే ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నేను పొలము కొనుక్కున్నాను, నేను ఆ పొలము చూడడానికి వెళ్తున్నాను, నేను రాలేను, నన్ను క్షమించు. అక్కడ రాయబడతాడు. వారందరూ కూడా నెపములు చెప్పారు. ఏదో కారణాలు చెప్తున్నారు. ఎగ్గొట్టడానికి, విందు భోజనములో పాలు పొందకుండా ఉండడానికి, లోకస్తులతో కలిసి జీవించడానికి, లోక సంబంధమైనటువంటి కార్యములలో నిమగ్నం అవ్వడానికి, ఒక ఇష్టము కలిగిన వారై దేవుని సన్నిధికి రావడానికి ఇష్టము లేక దేవుని సన్నిధిని త్రోసివేశారు. ఫలము చూడకుండానే ఫలము కొనుక్కున్నాడా? గమనించండి. ఎవరైనా పొలము కొనుక్కునేటప్పుడు ముందుగా వెళ్ళి ఆ పొలము చూసుకొని అప్పుడు కదా దానిని కొనుక్కుంటాడు. ముందుగానే చూడకుండా రిజిస్ట్రేషన్ ఎలాగా చేయించుకుంటాడు, ఎలా చేస్తాడు అంటే నెపములు చెప్తున్నాడు. ఏదో ఒకటి కారణము చెప్పాలి. ఆ తర్వాత మరొక వ్యక్తి అంటున్నాడు, నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, వాటిని చూడటానికి వెళ్తున్నాను అన్నాడు. లోకస్వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉంటుంది. తర్వాత చదువుకోండి. నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, వాటిని చూడటానికి వెళ్తున్నాను అన్నాడు. మందిరంలోకి రా నువ్వు. ఇక్కడ వాక్యం అనేటువంటి శ్రేష్టమైనటువంటి భోజనం ఇక్కడ ఉన్నది. మందిరంలోకి రా. ఇక్కడ ప్రభు ఉన్నాడు, నీకు మంచి ఆహారం పెడతాడంటే అతను అంటున్నాడు, నేను ఎడ్లు చూడటానికి వెళ్ళాలి అని. క్షమించు అంటున్నాడు. ఎడ్లుని చూడకుండానే కొనుక్కుంటాడా? ఎవడో కొనుక్కోడు, చూసుకొని కొనుక్కుంటాడు. నేను చూడటానికి నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నెపాలు వేస్తున్నావు. ఏదో ఒకటి చెప్పాలి కదా, విందు భోజనానికి ఎగ్గొట్టాలి కదా అనేటువంటి ఆలోచనతో నువ్వు చెప్తున్నావు. 3వ వ్యక్తి అంటున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను, నన్ను క్షమించు అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, మంచిదే. ప్రభు నీకు సాగిన సహాయాన్ని ఇచ్చాడు, మంచిదే. పెళ్లి చేసుకున్నవాడు నువ్వు నీ భార్య ఇద్దరు భోజనానికి రావచ్చు కదా, ఇద్దరు కలిసి రావచ్చు కదా. నువ్వు పెళ్లి చేసుకున్నాను, నువ్వు కూడా మందిరానికి ఎక్కడితే ఎలాగా? అప్పుడు యజమానుడు ఏం చేశాడు? ఎవరినైతే ఎంపిక చేసుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరినీ విడిచిపెట్టేసి ఆ వీధులలో ఉన్న వారిని, సందులలో ఉన్న వారిని, గురిటి వారిని, వాళ్ళందరూ పేదవారిని అందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మరి వీరిని ఏం చేశాడు? చీకటిలో వారిని పడవేశాడు. యూదులు దేవుణ్ణి విసర్జించారు, దేవుని నెట్టివేశారు. మనమందరము కూడా
దేవుడు యూదులను ఏర్పాటు చేసుకున్నాడు, వారిని ఎంపిక చేసుకున్నాడు తన ప్రజలుగా. కానీ వారు దేవుణ్ణి ఎరగకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము అన్య జనాంగం, మనము పేదవాళ్ళం, మనము అంగవికలాంగులం, మనము గుడ్డివారం. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని దేవుడు గొప్ప విందు మనందరికీ అనుగ్రహించాడు. ఇప్పుడు వారికి లేనటువంటి ఆ నిత్య రాజ్యాన్ని మనందరికీ దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక్క మాట చదువుకొని ముగించేస్తాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువు మనల్ని ఎత్తుకుంటూ ఉన్నాడు. ఆయన ఎత్తుకొనిచున్నాడు. నేనే తల వెంట్రుకలు నెలయ వరకు ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, నేనే చంక పెట్టుకుని వాడు, నేనే చేశాను. మిమ్మల్ని అందరినీ చేసింది నేనే, మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్న నేనంటే నేను కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన చేసి ఉన్నాడు. ఆయన మన చేసి ఉన్నాడు కనుక ఆయనకు మనము బిడ్డలమై ఉన్నాము కనుక, మనమందరము ఆయన బిడ్డలమై ఉన్నాము కనుక ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మీకు ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకునే వాడను నేనే. ధైర్యముగా ఉండండి, నిబ్బరముగా ఉండండి. మన దేవుడు మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. నీ కష్టకాలంలో, నీ దుఃఖ కాలంలో ఆయన నిన్ను ఎత్తుకొని ఆయన భుజముల మీద పెట్టుకొని అందరికీ ఆయన నిన్ను చేరుస్తాడు. ధైర్యముగా ఉండండి. ఈ 2025వ సంవత్సరములో ఒక నూతనమైనటువంటి బహుమానము, నూతనమైనటువంటి క్రియ, ఆశీర్వాదకరమైనటువంటి క్రియ ప్రభు మన కుటుంబంలో చేయబోతున్నారు. అట్టి కార్యములు ప్రభు మీ అందరికీ అనుగ్రహించను గాక. ఈ వాక్యం ద్వారా ప్రభువును ఆశీర్వదించను గాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడు మా ప్రభువా, మంచి దేవుడు, గొప్ప దేవుడు, దేవుడు మా ప్రభువా, ఈ దేవ సంఘాన్ని ప్రేమించి ఈ దేవదాసులకు కాంతం నుండి మీరు మాట్లాడేటువంటి శ్రేష్టమైనటువంటి లేఖనమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ 2025వ సంవత్సరంలో ఇదిగో ఇప్పుడు మాలో ఉన్నటువంటి ఆ రాతి గుండెను తీసివేసి, పాపపు గుండెను తీసివేసి, పాపపు తలంపులు ఆలోచనలతో ఉన్న గుండెను తీసివేసి, మాంసపు హృదయమును, నీ హృదయమును, క్రీస్తు పోలిన హృదయమును మాకిస్తారుగా మాతో మాట్లాడావు. ఈ సంవత్సరం అంతా నూతనమైనటువంటి క్రియ మా పక్షముగా చేస్తానని వాగ్దానము చేస్తావు ప్రభా. ఉదయం వచ్చే వరకు నేనే మిమ్మల్ని ఎత్తుకొని పోషించి ఆదరించి నడిపిస్తానని మాతో వాగ్దానం చేస్తాము. అయినా నిన్న మాటలను మా హృదయంలో మేము భద్రపరచుకుని భక్తి ప్రకారము జీవించేటువంటి శ్రేష్టమైనటువంటి కర్మకు అనుగ్రహించి మీరే సకల ఘనత మహిమ ప్రభావములు పొందుకుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి అడుగుతూ వేడుకొనుచు పొంది ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి ఇప్పుడు వచ్చేటువంటి సంఘటనలందరికీ, ఇంకను రాలేకపోయిన వారందరికీ, వాక్యం ప్రకటించిన దైవజనుల వరకు, యూట్యూబ్ ద్వారా వాక్యం వినిచున్న వారందరికీ, ఈ మైక్ ద్వారా వాక్యం విన్న వారందరికీ, లోకంలో ఉన్న సర్వ పరిశుద్ధతలు ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము ఉండగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.